హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మైసూర్ బోండా అండి. ఎంతో సాఫ్ట్గా ఫ్లఫీగా ఉండే మైసూర్ బోండా. దీన్ని మనం పల్లీలు కొబ్బరి చట్నీ చేసుకుంటాం కదండి. ఈ కాంబినేషన్తో మైసూర్ బోండా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చట్నీని ప్లస్ మైసూర్ బోండాని ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. వీడియో కానీ నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకున్నాం. అందులో 2 కప్స్ మైదా పౌడర్ వేసుకుంటున్నామండి. ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. అలాగే ఒక 1/2 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే ఒక 1/2 స్పూన్ వంట సోడా యూస్ చేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందామండి. ఈరోజు మనం చేసుకుంటుంది మజ్జిగతోటి మైసూర్ బోండా కదండి. సో మనం ఫస్ట్ మజ్జిగని ప్రిపేర్ చేసుకుందాం. ఒక గ్లాస్లో ఒక 4 స్పూన్స్ పెరుగు వేసుకొని ఇలా మజ్జిగలా చిలకొట్టుకుంటున్నామండి. ఇలా మజ్జిగని ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత దీన్ని మనం పిండితోటి కలుపుకుందాం. చూడండి, మన మజ్జిగ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ పిండిలో కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకున్నామండి. ఆ తర్వాత ఈ మజ్జిగని పోసుకుంటూ ఈ పిండి మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మజ్జిగ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం పిండిని చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని ఒక 10 or 15 మినిట్స్ నాననిద్దాం. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత మనం పల్లి కొబ్బరి చట్నీ చేసుకుందాం అనుకున్నాం కదండి. ఫస్ట్ నేను ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఒక 2-3 పచ్చిమిర్చిని మధ్యకి తుంపుకొని అది కొంచెం ఫ్రై చేసుకున్నాం. ఆ తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు పల్లీలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అలాగే మనం పచ్చి కొబ్బరి ఉన్నది కదండి, ఆ పచ్చి కొబ్బరిని కూడా ఫ్రై చేసుకొని 1 ఇంచ్ కొంచెం చింతపండు వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఒక 1/2 కప్పు పుట్నాలు వేసుకుందాం. ఇప్పుడు పుట్నాలను మనం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, గ్యాస్ కట్టేద్దాం. ఈ వేడికే పుట్నాలు మనకి ఫ్రై అయిపోతాయి. ఈ మిశ్రమం అంతా బాగా చల్లారనిచ్చుకుందాం. ఆ తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, బాగా చల్లారిపోయిన తర్వాత దీన్ని మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇలా మన చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఆ తర్వాత పోపు పెట్టేసుకోవాలి. చట్నీ రెడీ అయిపోయినట్టేనండి. నెక్స్ట్ మన పిండి బాగా నానింది కదండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత ఇలా మనం బోండాల్లాగా కొంచెం కొంచెం బోండాల్లాగా వేసుకోవాలండి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎలా పొంగినాయో, బాగా పొంగినాయి కదండి. ఇలా బాగా మంచి బాగా తర్వాత వీటిని తీసుకొని ఓ ప్లేట్లో తీసుకుందాం. నెక్స్ట్ అలాగే ఇంకా మరికొన్ని వేసుకుందామండి. బాగా చూడండి ఫ్లఫీగా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇవి మెత్తగా దూది లెక్కన తయారైపోతాయండి. ఇదే మనం మైసూర్ బోండా స్పెషల్ ఐటమ్ అండి ఇది. చూడండి, మంచి కలర్ ఫామ్ అయింది కదండి. వీటిని కూడా మనం తీసి ఓ ప్లేట్లో పెట్టేసుకుందాం. చూడండి, మన మైసూర్ బోండా ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా ఉన్నాయో. మంచి కలర్లో చూస్తుంటేనే నోరూరైపోయేంతగా ఉంది కదండి. చాలా టేస్టీ ఐటమ్ అండి. దీన్ని మనం పల్లి కొబ్బరి చట్నీ కాంబినేషన్లో తీసుకున్నామా, టేస్ట్ అదిరిపోయిద్దండి. వీడియో కానీ నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.